ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమాన్ని బెందుర్తి ఎస్ఆర్పురం కాలనీలో ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ముందుగా ఎస్ఆర్పురం కాలనీలో స్థానిక పెద్దలతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకర్ల ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు కూలీలకు ఇంకుడు గుంతలు త్రవ్వి మంచినీటి నిల్వలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు. అలాగే మార్చి తర్వాత ఎనర్జీ కూలీలుగా పనిచేస్తున్న వారికి 10 దినాలు పని వేతనంపై కేంద్ర ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పురం సర్పంచ్ దూది విజయలక్ష్మి, వెంకటరమణ, గొర్రెపల్లి సోమనాయుడు, ఎర్ర రమణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర పంట కాలువల పక్కన కానీ నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటి నిల్వలు ఇచ్చే దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దగ్గర 450 మన నియోజకవర్గంలో ఈ పాండ్స్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు చేసుకోవచ్చా అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలు 175 నియోజకవర్గాలు హెచ్చించింది రోడ్ల కోసం మనం చూసాం. అలాగే మంచినీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు ఈ మార్చి అయ్యింది. ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడుతానని నిన్ననే అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కూలీ రేటు పెంచుతాం, పని దినాలు పెంచుతాం, ఎవరిని వదలకుండా వాళ్ళు చేసే పని మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళతో చేయించి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారైతే కర్నూలులో ప్రారంభిస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించమని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి వచ్చిన 450 ఇంకుడు గుంతలని కూడా ఈరోజు ప్రారంభించుకునే కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్పురంలో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. మా అధికారులను ఆదేశించి అన్ని పనులు ఈరోజు స్టార్ట్ అవ్వాలి, త్వరితగతిన పూర్తి కావాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.